స్మార్ట్ వర్క్ అంటే ఏంటో తెలుసా? ఇతరులు ఒక వారం రోజులు కష్టపడి చదివే రీసెర్చ్ పేపర్స్ లేదా డాక్యుమెంట్స్ని మీరు కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా అర్థం చేసుకోవడం. గూగుల్ వల్ల నోట్బుక్ ఎల్ఎం అనే ఒక ఏఐ టూల్తో ఇది 100% పాసిబుల్ అవుతుంది. మీరు ఏ బుక్ ఇచ్చినా, ఏ వెబ్సైట్ లింక్ ఇచ్చినా, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చినా, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో మీకు నచ్చిన భాషలో ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు వీడియోలో నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి, ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది, దీంట్లో ఉండే టాప్ ఫీచర్స్ ఏంది, వీటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. గూగుల్కి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై నోట్బుక్ ఎల్ఎం అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనము అవుట్పుట్ లాంగ్వేజ్ ని సెట్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి అవుట్పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు రిజల్ట్ అనేది ఏ లాంగ్వేజ్ లో కావాలో ఆ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి అండ్ సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనము క్రియేట్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. క్రియేట్ ఆడియో వీడియో ఓవర్ వ్యూస్ ఫ్రమ్ వెబ్సైట్. ఇక్కడ మనకు ఒక సోర్స్ ని యాడ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు క్రియేట్ చేసే ప్రాజెక్ట్, మీరు క్రియేట్ చేసే నోట్స్, దాని సోర్స్ ఎక్కడి నుంచి మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మనము ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెర్చ్ ఫర్ ద వెబ్ అని ఉంది. అంటే మీరు గూగుల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ బేసిక్స్ అని చెప్పి నేను టైప్ చేశాను. ఎంటర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వెబ్సైట్స్ లో నుంచి ఏఐ ఫండమెంటల్స్ అనే ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ నోట్బుక్ ఎల్ఎం అనేది తీసుకుంటుంది. వికీపీడియా నుంచి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వెబ్సైట్స్, యూట్యూబ్ లింక్స్, డ్రైవ్, కాపీ టెక్స్ట్. మీరు ఇక్కడ యూట్యూబ్ నుంచి కూడా ఏదైనా ఒక లింక్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను. ఆ డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను నోట్స్ కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేయాలని మనం యాడ్ చేసిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ యాడ్ అయిపోయింది. సో చూడండి ఇక్కడ అవుట్పుట్ అనేది తెలుగులో వస్తుంది. ఎందుకంటే నేను సెట్టింగ్స్ లో అవుట్పుట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు నోట్బుక్ ఎల్ఎం అనేది మెయిన్ గా యూజ్ అయ్యేది. ఎందుకు అంటే ఈ సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఆడియో ఓవర్వ్యూ, స్లైడ్ డెస్క్, వీడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్స్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఒక పాడ్కాస్ట్ అంటే ఒక ఆడియో ఓవర్వ్యూని ఎట్లా క్రియేట్ చేయాలో ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. మీరు క్రియేట్ చేసే ఆడియో ఓవర్వ్యూ డీప్ లో ఉండాలా, బ్రీఫ్ లో ఉండాలా అనేది ఇక్కడ క్లియర్ గా అడుగుతుంది. సో ఇప్పుడు నేను డీప్ డ్రైవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆడియో అంటే పాడ్కాస్ట్ ఆడియో అయితే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ స్లైడ్ డెస్క్. జనరల్ గా మనము పీపీటీస్ క్రియేట్ చేయాలంటే చాలా డిఫరెంట్ టూల్స్ వాడతాం కదా. ఇందులో ఒకే సోర్స్ కోడ్ నుంచి మనం మల్టిపుల్ వర్క్స్ అయితే చేయొచ్చు. సో జస్ట్ నేను ఒక సోర్స్ కోడ్ ఇచ్చాను. దాంట్లో ఫస్ట్ ఆడియో క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్లైడ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. స్లైడ్ డెస్క్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్డ్ డెస్క్, ప్రెజెంటర్ స్లైడ్స్ అని ఉంటుంది. అవుట్పుట్ అనేది డీటెయిల్ గా రావాలా, ఒక ప్రెజెంటేషన్ టైప్ లో రావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డీటెయిల్డ్ డెస్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకు జనరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేస్తే మనకు మెయిన్గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో రీసెంట్గా మనకు నోట్బుక్ ఎల్ఎంలో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే యాడ్ అయింది. అదే షార్ట్స్. ఇంతకుముందు మనకు నోట్బుక్ ఎల్ఎంలో లాంగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు షార్ట్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎక్స్ప్లెయినర్ అంటే లాంగ్ వీడియో, షార్ట్ అంటే మనకు షార్ట్ క్లిప్ అయితే క్రియేట్ అవుతుంది 9:16 లో. సో మీరు ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 2 ఆప్షన్స్ ని ట్రై చేద్దాం. ఎక్స్ప్లెయినర్ పైన క్లిక్ చేశాను. అవుట్పుట్ లాంగ్వేజ్ మీకు ఏ స్టైల్లో ఉండాలని ఇక్కడ క్లియర్ గా అడుగుతుంది. ఎనిమీలో ఉండాలా, రిట్రో ప్రింట్ లో ఉండాలా, హెరిటేజ్ లో ఉండాలని ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను హెరిటేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు లాంగ్ ఫామ్ వీడియో క్రియేట్ అవుతుంది. సో 3 ఆప్షన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ అనేది మనం ఒక కాన్సెప్ట్ ను ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు మైండ్ మ్యాప్స్ క్రియేట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఇచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయాలి. సో చూడండి జనరేట్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ సోర్స్. సో ఆ రిపోర్ట్ ను మనం ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎట్లాంటి రిపోర్ట్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఓన్ రిపోర్టా, బ్రీఫ్ డాక్యుమెంటా, స్టడీ గైడా, బ్లాగ్ పోస్టా? నాకు స్టడీ గైడ్ కావాలి. నేను ఇక్కడ స్టడీ గైడ్ పైన క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్ గా మనకు స్టడీ గైడ్ సంబంధించిన రిపోర్ట్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో రిపోర్ట్స్ తర్వాత మనకు ఫ్లాష్ కార్డ్స్. సో ఫ్లాష్ కార్డ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కార్డ్స్, తర్వాత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, సోర్స్ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫ్లాష్ కార్డ్స్ అయితే క్రియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. క్విజ్. సో ఇప్పుడు మీరు ఇచ్చిన సోర్స్ కోడ్ నుంచి మీరు ఒక క్విజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఈ క్విజ్ అనేది మనకు టీచర్స్ కి, స్కూల్స్ కి, ఆర్గనైజేషన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు
క్విజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తుంది. సో సోర్స్ అనేది ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన సోర్స్ నుంచే ఇక్కడ క్విజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 30 క్వశ్చన్స్ ఉండాలని నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ డిఫరెంట్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు స్పెషల్ గా ఎన్ని క్వశ్చన్స్ కావాలి అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేట్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది కూడా మనకు ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ ఓరియంటేషన్, మీకు ఇన్ఫోగ్రాఫిక్ అనేది ల్యాండ్స్కేప్ లో ఉండాలా, పోర్ట్రేట్ లో ఉండాలా, స్క్వేర్ లో ఉండాలా, విజువల్ స్టైల్ ఎట్లా ఉండాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎడిటోరియల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, క్రియేట్ నౌ. ఇక్కడ మనకు ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో డేటా టేబుల్, సో మీరు డేటా టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ డేటా టేబుల్ అని చెప్పి ఏదైనా మీరు ప్రాపర్గా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి, లేదంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఒక సోర్స్ కోడ్ నుంచి మనం ఇన్ని టైప్స్ లో కంటెంట్ ను క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కొన్ని క్రియేట్ అయ్యాయి, మీకు చూపిస్తాను. దీంట్లో మనకు స్టడీ గైడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను స్టడీ గైడ్ పైన క్లిక్ చేస్తున్నాను. స్టడీ గైడ్ అంటే ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సమగ్ర అధ్యయన మార్గదర్శిని అని చెప్పి దీంట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ కి మళ్ళీ ఇక్కడ బేసిక్ ఆన్సర్స్, ఎస్ఐ క్వశ్చన్స్, అంటే మన కాన్సెప్ట్ లో మనకు ఇలాంటి క్వశ్చన్స్ ను మనం నేర్చుకోవచ్చు. దీంట్లో ఉన్న వర్డ్స్, వాటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు కాపీ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ టు డాక్యుమెంట్ అంటే ఇది డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు క్రియేట్ అయిన ఆప్షన్స్ లలో క్విజ్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏఐ క్విజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా మనకు క్విజ్ అయితే క్రియేట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో సరైన అర్థం ఏమిటి? ఇట్లా కంప్యూటర్ వేగం, సాంకేతికత విప్లవం, యంత్ర పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు. ఇట్లా మీకు క్లిక్ చేయగానే రైట్ అయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. ఈ విధంగా మనము ఒక క్విజ్ అయితే సోర్స్ కోడ్ నుంచి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్. సో చూడండి, ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇట్లా ఉంటాయి. సో రోజువారీ జీవితంలో ఒక ఉదాహరణ ఏంటి? ఇట్లా మనం ఫ్లాష్ కార్డ్ నుంచి స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ అయితే రైజ్ చేయొచ్చు. సో ఇక్కడ స్టడీ గైడ్ వచ్చింది అండ్ మైండ్ మ్యాప్స్. సో మైండ్ మ్యాప్స్ అంటే మనకు ఈ విధంగా ఉంటాయి. ఏ అంటే ఏమిటి? ఏలో ఉన్న హెడ్డింగ్స్. ఏ నిర్వచనం పైన క్లిక్ చేస్తే మనకు ఏ డెఫినేషన్ లో మళ్ళీ ఏమేమి ఉన్నాయి, ఈ విధంగా మనకు మైండ్ మ్యాప్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను కృత్రిమ మేధస్సు అని క్లిక్ చేయగానే ఇక్కడ నాకు క్లియర్ డెఫినేషన్ అయితే వచ్చింది. ఏ నిర్వచనం, సో డేటా, ఎక్స్పీరియన్స్, ఏ అంటే ఏమిటి, ఇంట్రడక్షన్ టు ఏఐ. సో చూడండి, ఇట్లా మనము ఒక మైండ్ మ్యాప్ అయితే నోట్బుక్ ఎలంలో క్రియేట్ చేయొచ్చు. ఇంకా మనకి ఏమేమి క్రియేట్ అయ్యాయి? ఫ్లాష్ కార్డ్స్, స్టడీ గైడ్, మైండ్ మ్యాప్స్, క్విజ్. సో ఇక్కడ చూడండి, సో ఇన్ఫోగ్రాఫిక్ ఇది. సో ఈ విధంగా మనకు ఇన్ఫోగ్రాఫిక్ అయితే క్రియేట్ అయింది. క్లియర్ గా తెలుగులో మనకు అర్థమయ్యేలా పర్ఫెక్ట్ గా అయితే జనరేట్ అయింది. ఇది ఇన్ఫోగ్రాఫిక్. సో మనకు ఎక్స్ప్లెయినర్ వీడియో, స్లైడ్ డెస్క్, ఆడియో ఓవర్వ్యూ, ఈ 3 అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఇవి క్రియేట్ అయిన తర్వాత ఎట్లా ఉంటాయి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు స్లైడ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏ ఎడ్జ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు చాలా పర్ఫెక్ట్ గా తెలుగులో మంచి స్లైడ్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఏ అంటే ఏమిటి, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, ఇలాంటి స్లైడ్స్ స్టూడెంట్స్ కి, టీచర్స్ కి చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతాయి. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏదన్నా పర్టికులర్ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీరు ఇట్లా ఈ నోట్బుక్ ఎలంలో ఈ స్లైడ్స్ ని జనరేట్ చేసి కూడా మనం నేర్చుకోవచ్చు. స్లైడ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా క్రియేట్ అయ్యాయి. సో చూడండి, 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి మీరు పీపీటీలో, పీడిఎఫ్ లో 2 ఫార్మాట్స్ లో వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది స్లైడ్ క్రియేషన్. సో ఒక్క నోట్బుక్ ఎలం టూల్లో మనకు ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మనకు ఆడియో పాడ్కాస్ట్ క్రియేట్ అయింది. ఉదయం మనం నిద్రలేవక ముందే మన ఫోన్ ఒక యాప్ ద్వారా మీటింగ్స్ అన్ని షెడ్యూల్ చేయడం, బయటున్న ట్రాఫిక్ ని బట్టి అలారం టైం మార్చడం, అలాగే మనకు నచ్చే పాటల సో ఇట్లా మీకు టోటల్ మీరు ఇచ్చిన మొత్తం కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఒక ఆడియో ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసిన తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు కాన్సెప్ట్ అయితే డౌన్లోడ్ ఆడియో రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు ఆడియో క్రియేషన్. సో మనకు నెక్స్ట్ వీడియో క్రియేట్ అవుతుంది, లాంగ్ వీడియో. అది క్రియేట్ అయిన తర్వాత మనకు లాంగ్ వీడియో ఎట్లా ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో ఓవర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షార్ట్స్ అని ఉంది కదా, షార్ట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఒక షార్ట్ వీడియోని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏ గ్రోత్ పొటెన్షియల్, ఏ కాన్సెప్ట్స్ బేసిక్స్. సో ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు షార్ట్ వీడియో కూడా క్రియేట్ అవుతుంది. లాంగ్ వీడియో, షార్ట్ వీడియో క్రియేట్ అయిన తర్వాత మనకు లాంగ్ వీడియో ఎట్లా ఉంటుంది, షార్ట్ వీడియో ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనకు లాంగ్ వీడియో అయితే క్రియేట్ అయింది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అసలు చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక ఊపుతున్న టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చూడండి, మనకు టోటల్ 948 మినిట్స్ అయితే మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో చాలా డీప్ గా క్లియర్ అనాలిసిస్ తోటి అయితే వీడియో అయితే క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు ఈ టూల్ని యూజ్ చేసుకొని లాంగ్ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో మనకు షార్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో షార్ట్ వీడియో క్రియేట్ అయిన తర్వాత ఎట్లా క్రియేట్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే
మనం స్లైడ్స్ ని హ్యాండ్ రిటర్న్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. స్లైడ్ డెస్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రెజెంటర్ స్లైడ్స్ అని వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి, క్రియేట్ స్లైడ్ డెస్క్ ఫ్రమ్ ద సోర్స్ దట్ లుక్స్ లైక్ స్ట్రక్చర్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అని చెప్పి మనం నోట్స్ లో ఎట్లయితే రాస్తామో ఆ హ్యాండ్ రైటింగ్ స్టైల్లో మనకు స్లైడ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, షార్ట్ వీడియో అయితే మనం క్రియేట్ చేసాం కదా, ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇట్లా మనకు షార్ట్ వీడియోస్ అయితే క్రియేట్ అయ్యాయి. కాకపోతే షార్ట్స్ అనేది మనకు కంప్లీట్ ఇంగ్లీష్లో జనరేట్ అవుతున్నాయి, తెలుగులో జనరేట్ అవ్వట్లేదు. బట్ మన కాన్సెప్ట్ అయితే షార్ట్ వీడియోలో కూడా పర్ఫెక్ట్గా అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫైనల్ ఆప్షన్ స్లైడ్ డెస్క్ అయితే క్రియేట్ అవుతుంది హ్యాండ్ రిటర్న్లో. అది క్రియేట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ ఎట్లా ఉంటుందో టెస్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ స్లైడ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనం ఇంతకుముందు ప్రాపర్ స్లైడ్స్ అయితే జనరేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనకు హ్యాండ్ రిటర్న్ స్లైడ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. సో కంప్లీట్ ఏఐ స్టడీ గైడ్ అని చెప్పి. సో చూడండి, ప్రతి స్లైడ్ మనం జనరల్గా పెన్ తోటి రాసి ఎట్లా ఉంటుందో ఆ విధంగా మనకు క్రియేట్ అయ్యాయి. చాలా బాగా జనరేట్ అయ్యాయి. సో ఈ ఆప్షన్ ని బేస్ చేసుకుని సో ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేసేసి మీరు ఇట్లా హ్యాండ్ రిటర్న్ స్లైడ్స్ ని కూడా జనరేట్ చేస్తారు. చాలా బాగా క్రియేట్ అయింది. చూడండి, ఈ ప్రాంప్ట్ అనేది మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకుని ఇలాంటి హ్యాండ్ రిటర్న్ స్లైడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ నోట్బుక్ LM సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ఏ టూల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి.